గుడ్ మార్నింగ్ ప్రజా జాగృతి ప్రేక్షకులకు శుభోదయం. నేను మీ రవీంద్ర పటేల్. ఈరోజు ప్రధాన పేపర్లలోని ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. వచ్చి రాగానే వసూళ్లు, ప్రొబేషనరీ దశలో అక్రమాలు, వివాదాస్పదమవుతున్న పలువురు యువ ఐపీఎస్ల తీరు, ఒకరికి ఛార్జీ మెమో, మిగిలిన వారికి అప్రాధాన్యత పోస్టుల్లో బదిలీ. ఎన్నికల సమయంలో హైదరాబాద్లోని కీలక విభాగాలకు బదిలీపై వచ్చిన ఒక ఐపీఎస్ భారీగా వసూళ్లు మొదలుపెట్టారు. ఎక్కడ పనిచేసినా విల్లల ధరల గురించి ఆరా తీస్తూ ఉండటంతో ఆమెను కింది స్థాయి సిబ్బంది విల్లారాణిగా పిలుస్తారు. ఆమెపై ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్లోని కీలక స్థానం నుండి మరో ప్రాంతానికి బదిలీ చేశారు. అక్కడ కూడా సేమ్ మారకపోవడంతో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అదేవిధంగా మల్టీజోన్ 2లో ఒక జిల్లా ఎస్పీగా నియమితులైన యువ ఐపీఎస్ ఎన్నికల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులన్నీ ఖర్చు చేసినట్లు చూపడం ద్వారా అవినీతి బోని చేశారు. తర్వాత ఖర్చుల కోసం కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయనను ప్రభుత్వం ఒక అప్రాధాన్యత పోస్టుకు బదిలీ చేసింది. అంతకుముందు సైదరాబాద్లో పనిచేసినప్పుడు కూడా ఆ ఐపీఎస్ ఇలానే వసూలు చేశారని విచారణలో వెల్లడైంది. వచ్చి రాగంటే యువకులు ఏదున్నారో యువత ఏం చేస్తుంది, ఫస్ట్ అయితే జాబ్ అయితే రావాలా, దేశంకి ఏదో చెయ్యాలా, అందరికి న్యాయం చేద్దామన్న సంకల్పంతో వస్తున్నారు. ఉద్యోగం రాకముందు సంకల్పం వేరు, ఉద్యోగం వచ్చిన తర్వాత ధనార్జనే ధ్యేయంగా కొందరు, అందరు లేరు, కొందరు మాత్రం చేస్తుండ్రు. ఇది ఏహ్యమనే చర్యని, ధనార్జనే కాకుండా ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన కాబట్టి సేవకులు లెక్క ఉంటేనే బాగుంటుంది. కానీ ఈ రకంగా వచ్చి రాగానే వసూలు అంటే వసూలు ఎప్పుడైనా కాదు, వచ్చి రాగానే కాదు, అసలు ఎప్పుడు కూడా లంచము అన్నదాన్ని తీసుకోవడమే పెద్ద తప్పు, నేరము. దాన్ని ఇంకా యువత రాగానే విషయం అంటే వచ్చి ఉద్యోగం దేనికోసం వచ్చిర్రు, చేసేది మొత్తం అంటే వసూళ్ళ కోసం ఉద్యోగం వచ్చినట్టు ఉంటుంది తప్ప సర్వీస్ చేయాలన్న ఉద్దేశంలో వచ్చినట్టయితే కనబడతలేదు. అదేవిధంగా ఇంకో వార్త తీసుకున్నట్టయితే హైడ్రాకు సర్వాధికారాలు, చట్టబద్ధత కల్పించాలని మంత్రివర్గ తీర్మానం. డిప్యుటేషన్పై 169 మంది అధికారులు, 940 మంది పొరుగు సిబ్బంది. ఓఆర్ఆర్ లోపల చెరువులు, కుంటలు దీని పరిధిలోకి. త్రిపురాల్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు కమిటీ. ఈ ఖరీఫ్లో పండే సన్నధర ధాన్యం కొనుగోలుకు 500 రూపాయల బోనస్. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పూర్తికి 4.637 కోట్లు మంజూరు. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సంతోషం. హైడ్రాకు సర్వాధికారులు ఇచ్చారు. డిప్యుటేషన్పై 169 మంది ఉద్యోగులు కూడా రావడం జరిగింది. అదేవిధంగా 940 మంది పొరుగు సేవలు కూడా వాళ్ళు వినియోగించుకుంటున్నారు. కాబట్టి ఎక్కడైతే అక్రమంగా నిర్మించినవి, ఎక్కడైతే ఆక్రమితంగా నిర్మించినవి ఉన్నాయో వాటిని ఇంకా తొందరగా గుర్తించేసి తొందరగా డిమాలిష్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సంతోషం. దీంతోపాటు ఏంటంటే ఎవరైతే డిప్యుటేషన్పై వచ్చిండ్రో వాళ్ళతో పాటు పొరుగు సేవ సిబ్బంది ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద దృష్టి సారించాల్సిన అవసరం ఈ హైడ్రా చీఫ్కు ఉన్నది. ఎందుకంటే పొరుగు సేవలలో ఏంటంటే వస్తున్నారు, తర్వాత లోపాయకార ఒప్పందాలు ఏమైనా జరుగుతాయా అనేది కూడా ఒకసారి, అంటే అవినీతికి పాల్పడతారా అనేది కూడా ఒకసారి ఆలోచించాలా. అలానే అందరు అధికారులు ఆ విధంగా ఉంటారు అనుకోవడానికి లేదు. కానీ ఎందుకంటే పర్మనెంట్ కాదు కదా వీళ్ళు, పొరుగు సేవలు కాబట్టి కొంచెం దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సైడ్ కూడా ఒకసారి దృష్టి సారించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా ఆక్రమితంగా ఎవరైతే ఆక్రమించిందో వాళ్ళది డిమాలిష్ చేయడానికి అయితే ఖచ్చితంగా మీరు పూనుకున్నది మంచి ఆలోచన. ఎందుకంటే ఫ్యూచర్లో ఏ ఇబ్బంది రావద్దు అన్నప్పుడు ఇటువంటి కొంచెం కఠినాత్మక నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. దానికి ఆఫీసర్ని కూడా మంచి గట్టి అధికారిని నియమించారు. ఆ అధికారి కూడా కంప్లీట్గా డెడికేటెడ్తో పనిచేస్తున్నారు. ఆ అధికారికి మన తరఫున వారికి అభినందన తెలపాల్సిందే. ఇదే స్ఫూర్తితోటి ఇక ముందు చట్ట పరిధి లోపల ఏదైతే ఉన్నాయో అంటే పరిధి లోపలనే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. చట్టాన్ని అతిక్రమించిన ఎవరింతటి వారైనా వదిలిపెట్టకుండా ఆక్రమిత భూములు ఏదైతే చేసిర్రో అది ఎంత పెద్దవాళ్ళదైనా కానీ ఖచ్చితంగా మీరు తీస్తుండ్రు. ఇక ముందు కూడా అదే విధంగా ఇదే స్ఫూర్తితో తీయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే రోగం వచ్చినా ప్రాణం పోయినా చందాలే గతి, మెడికల్ రియంబర్స్మెంట్ లేదు, కారుణ్య నియామకాలు ఇవ్వరు, కష్టం వస్తే సహా ఉద్యోగుల విరాళాలతోనే గట్టెక్కేది, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులపై విద్యాశాఖ చిన్నచూపు. ఇది కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే 2 పిల్లలతో ఉన్న ఆమె ఒక సరిత అనే దివ్యాంగురాలు. ఆమె భర్త మచ్చ రామకృష్ణ సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కరవిరాల ఆదర్శ పాఠశాలలో తెలుగు టీచర్గా పనిచేసి సేవలందించారు. గత ఏడాది సెప్టెంబర్ 2న అకాల మరణం పొందారు. తన పిల్లలను ఎలా పోషించాలో తెలియక అయోమయ పరిస్థితి నుంచి సరిత బయటకు రాలేకపోతుంది. ఇలా చూస్తే చాలా దీనగాథలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద కూడా ఒకసారి దృష్టి సారించి
ఈ ఏదైతే కారుణ్య నియామకాలు ఉన్నాయో వాటిని కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్టయితే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని చెప్పేసి ఒక చిన్న ఆలోచన. దీని సైడ్ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి దృష్టి సారించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఓటుకు నోటు కేసు భోపాల్ బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ. పిటిషన్లో అనుమానాలు తప్పితే ఆధారాలు లేవన్న సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీం మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణకు నిరాకరణ. ప్రాసిక్యూషన్లో జోక్యం చేసుకోవద్దని సీఎంకు నిర్దేశం. కేసు వివరాలను ముఖ్యమంత్రికి నివేదించొద్దని ఏసీబీ డీజీకి ఆదేశం. ఓకే, అక్కడ బదిలీ కాకుండా ఇక్కడనే ఏతుందో దాన్ని కోర్టు చూస్తూ ఉంటుంది కాబట్టి సంతోషమే. అంటే ఎవరైనా అధికారం ఉంది అంటే అడిగేదానికి ఉండదు అనుకోండి. ఇక్కడ కాదు నేను పలానా కోర్టు చేసుకుంటా అని అనుకున్నారు, కాకపోతే అది సుప్రీంకోర్టు నిరాకరించింది. అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఏదైతుందో న్యాయ వ్యవస్థ తన పని తాను చూసుకుంటున్నది. సంతోషం. అదేవిధంగా ఇంకో వార్త తీసుకున్నట్టయితే సింగరేణి కార్మికులకు 796 కోట్ల దసరా బోనస్. ఒక్కొక్క శాశ్వత ఉద్యోగికి సగటున 1,90,000 రూపాయలు. తొలిసారిగా ఒప్పంద కార్మికులకు 5,000 చొప్పున అందజేత. సంతోషం. ఎందుకంటే దసరా వస్తుంది కాబట్టి ఈ వచ్చే ఏదైతే బోనస్ వస్తుందో ఆ బోనస్ వాళ్ళ కుటుంబాలకు కొంచెం సంతోషం నింపినది కాబట్టి సంతోషదాయకమైన వార్తని. అదేవిధంగా ఘోర అపచారం. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి. నివేదికలకు కిలో నెయ్యి 1667 కొంటున్నామన్న సుబ్బారెడ్డి. లడ్డు ప్రసాదానికి మాత్రం కిలో నెయ్యి ఖరీదు 320 మాత్రమే. తూతు మంత్రంగా తిరుమల ల్యాబ్లో నాణ్యత పరీక్షలు. లడ్డు ధరలు రెట్టింపు చేసిన నాణ్యత మాత్రం నాసిరకమే. వైకాపా ప్రభుత్వంలో సాగిన అరాచకాలపై విస్తుపోతున్న భక్తులు. పంది కొవ్వు ఉందనే స్పష్టత కూడా ఉన్నది. మరి ఇది దేవాలయ అంటే భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగానే ఉన్నది చేసిండ్రు. అది ఎంతవరకు ఉన్నది కూడా ఒకసారి రిపోర్ట్ అయితే ఉన్నది అంటున్నారు. దీని మీద ఇంకా కొంచెం క్షుణ్ణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరన్నా కమిటీని నియమించి దీని మీద క్షుణ్ణంగా తీసి చర్య గతంలో ఎవరైతే జరిగిందో ఎవరున్నారో అధికారులు వాళ్ళపైన గట్టిగా చర్యలు తీసుకొని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఇది కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి దీని మీద కొంచెం గట్టిగా ప్రభుత్వం వారి దృష్టి సారించి ఇప్పుడైతే సాధించారు ఇంకా గట్టిగా సాధించేసి తొందరగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే తిరుమలకు వచ్చే భక్తుడు కూడా ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలోనే ఈ విధంగా ఉంటే ఇక మరి అక్కడ వచ్చిన తర్వాత పవిత్రత ఇంకేముంటుంది. కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతుందో కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులు ఎవరుతుందో తొందరగా చర్యలు తీసుకొని ఇక ముందు ఇది రాకుండా అక్కడ పరిసరాలు కావచ్చు, లడ్డు కావచ్చు, మిగతా దర్శనం కావచ్చు, ఈ రెండింటి కూడా కొంచెం చర్యలు చూసి భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఇంకో శుభవార్త ఏంటంటే టీచర్ల సర్దుబాటుకు పచ్చజెండా. పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల తాత్కాలిక బదిలీలు. ఖాళీల ప్రకారం పంచాయతీ మొదలుకొని జిల్లా వరకు పంపించే అవకాశాలు. స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్లకు పూర్తి అధికారాలు. తొలిసారిగా విద్యాశాఖ నుంచి ఆదేశాలు. ఓకే, టీచర్లు ఎవరుతుండో వాళ్ళకు కొంచెం బదిలీ జరిగితే అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా పాఠ్యాంశాలు పూర్తిగా ఇబ్బంది లేకుండా టీచర్ల కొరత అక్కడక్కడ ఉంది కాబట్టి ఇది కొంచెం సర్దుబాటు అయితే ఈ విద్యా సంవత్సరం ఈ రకంగా వెళ్ళిపోతుంది. అదేవిధంగా వైద్య విద్యా ప్రవేశాల స్థానికత అంశంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే. జీవో 33ను సవాల్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించిన 135 మంది కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు అనుమతి. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా. ఓకే, ఇప్పుడు ఎవరైతే 135 మంది ఉండో వాళ్ళకు మాత్రం కౌన్సిలింగ్ అనుమతి ఇచ్చిండు. వాళ్ళు కౌన్సిలింగ్ పాల్గొంటారు. దాని తర్వాత వాళ్ళ చదువుల కోసం ప్రయత్నం ఏదైతే సీట్ల కోసం చూస్తుంటో వాళ్ళ సీట్లు సంపాదించుకుంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సంతోషం. అదేవిధంగా ఇంకో సాక్షి పేపర్ చూసినట్టయితే దాంట్లో చంద్రబాబు నీ రాజకీయ స్వార్థం కోసం తిరుమలను అపవిత్రం చేస్తావా? రాజకీయంగా కొట్టాలనుకుంటే నాతో కొట్లాడు. వైఎస్ జగన్. నీ 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇంత నీచానికి దిగజారుతావా? రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవాలనే దుర్మార్గ మనస్తత్వం ప్రపంచంలో నీ ఒక్కడికే ఉంది. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని తిరుమల ఆలయానికి అపవిత్రం ఆపాదిస్తావా? లడ్డూ తయారీ ప్రక్రియను దారుణంగా అబాసపాలు చేస్తావా? నెయ్యిపై 2 నెలల క్రితం వచ్చిన నివేదికను ఇప్పుడు టీడీపీ కార్యాలయంలో విడుదల చేస్తావా? రాజకీయ స్వార్థం కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ప్రధానికి సీజేఐకి లేఖ రాస్తాం. ఓకే, ఇది అంటే ఇప్పుడైతే రూలింగ్లో లేదు కాబట్టి జగన్ ప్రధానికి సీజేఐకి లేఖ రాస్తా అంటున్నారు. సంతోషమే. నిజం నిగ్గు తేల్చాలంటే ఎవరి కోణంలో వాళ్ళు ఉంటారు.
జరిగింది అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం అంటుంది, జరగలేదు అని చెప్పేసి గత ప్రభుత్వం నుంచి జగన్ అంటున్నాడు. ఓకే, ఏదేమన్నా కానీ ప్రజలకు ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏదైతే కలిపినారో అది కలపడం అన్నది అయితే హిందూ దేవాలయ పరిరక్షణలో అసలు హిందూ అన్న వాళ్ళు ఎంత పవిత్రంగా భావిస్తారో ఆ లడ్డును ఈ రకంగా జరిగిందని ఎప్పుడైతే బయటకు వచ్చిందో చాలా భక్తులందరూ కూడా కొంచెం నిరాశకు గురైనరు. అక్కడ దాకా వచ్చిన మేము ఇన్ని రోజులు చేసింది తిన్నది ఇదా అనే దీంట్లో వచ్చారు కాబట్టి దీనికి నిగ్గుదేల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇది సిజేఐ నుంచి అంటే అక్కడైనా పర్లేదు ప్రధానమంత్రికి లేఖ రాస్తా అంటుండు. ఎవరికి లేఖ రాసినా ఫస్ట్ కావాల్సింది ఏంటంటే నిజం జరిగిందా జరగలేదా అన్నది మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చినట్టయితే భక్తులందరూ కూడా సంతోషపడతారు. ఇప్పుడు ఇంకో అట్టే వార్త తీసుకుంటే హైడ్రాకు పూర్తి చేసి ఇచ్చిర్రు. అన్ని ప్రభుత్వ శాఖలకు ఉన్న అధికారాలు అప్పగింత, సంస్థకు చట్టబద్ధత కూడా కల్పించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయము. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, కోమటిరెడ్డి. హైడ్రాకు డిప్యుటేషన్పై 169 మంది అధికారులు. ఓకే, అదేవిధంగా RRR దక్షిణ అలైన్మెంట్ ఖరారుకు 12 మంది అధికారులతో కమిటీ. 3 యూనివర్సిటీలకు కొత్త పేర్లు. కోస్గికి కొత్త ఇంజనీరింగ్ కళాశాల, హకీంపేటకు జూనియర్ కాలేజీ. SLBC అంచనా వ్యయం 4,637 కోట్లకు పెంపు. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం. సన్న బియ్యానికి 500 బోనస్ జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యము. ఓకే, గతంలో కూడా రేషన్ షాపులో సన్న బియ్యం వస్తాయన్నారు. మరి ఎంతవరకు అంటే కొన్ని దగ్గర వచ్చినాయన్నారు, చాలా మటుకైతే ఇక్కడ రాలేదు. అదొకటి తీసుకుందాం. ఇంజనీరింగ్ కళాశాలలు పెరుగుతున్నాయి కాబట్టి సంతోషం. అంటే యువతకు ఏదైతుందో నైపుణ్యం సంబంధించి నైపుణ్యంతో పాటు కళాశాలలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఉద్యోగ కల్పన అనేది కొంచెం పెరుగుతుంది. అట్లే ఇప్పుడు కొత్తగా కొన్ని కాలేజీలకు అంటే యూనివర్సిటీలకు కొత్త పేర్లు అంటున్నారు. ఇక ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చాలా ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళకు అనుగుణంగా కొన్ని పేర్లు తీసేసి కొన్ని పేర్లు మార్చడం అనేది జరుగుతుంది. ఇక్కడ పేర్లు మార్చడం వల్ల పెద్ద ఉపయోగం అంటే ఏమి ఉండకపోవచ్చు. పేరు కంటే ముందు అక్కడ విద్యా నాణ్యత పెంచండి, అక్కడ ఉన్న స్టాఫ్ను పెంచండి. పిల్లలకు భవిష్యత్తులో ఏ ఇబ్బంది లేకుండా అప్డేట్ అయ్యేటట్టుగా ఇప్పుడు ఏదైతుందో నిరంతరంగా అప్డేట్ అవుతుందో అటువంటి విద్యను అందిస్తే ఇంకా బాగుంటుంది తప్ప ఈ పేరు మార్చడం వల్ల ఎందుకంటే ఇది ఉపయోగం అంటే నేనైతే అంటే మేము అనుకుంటే ఏంటంటే పేరు మార్చడం వల్ల వచ్చేది ఏం లేదు. ఓకే, పేరు మార్చుకుంటే అది మీ ఇష్టం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ పేరు మార్చింది, మళ్ళీ ఎవరైనా ప్రభుత్వం వస్తే ఇంకో పేరు మారుస్తుంది. పేరు కంటే ముందు విద్యా నాణ్యత పెంచితే బాగుంటుందని చెప్పేసి మా ఆలోచన. అదేవిధంగా ప్రజాజాగృతి పేపర్ తీసుకున్నట్టయితే విధుల్లోకి జూనియర్ వైద్యులు, మమతా సర్కారుకు వారం రోజుల గడువు. ఏదైతే కలకత్తాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో మహిళా వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఆగస్టు 9వ తేదీ నుంచి జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. దీంతో వీరి నిరసన 41 రోజులుగా కొనసాగుతుంది. పలు దఫాలుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వీరితో చర్చలు జరిపినప్పటికీ తమ డిమాండ్ పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని చెప్పారు. గురువారం మమతా సర్కార్ మరోసారి జూనియర్ వైద్యులతో చర్చలు జరిపింది. ఈ చర్చల్లో తమ డిమాండ్లు అధిక శాతం డిమాండ్లకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమోదం తెలపడంతో శనివారం నుంచి పాక్షికంగా విధులకు హాజరవుతామని జూనియర్ వైద్యులు ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అత్యవసర తప్పనిసరి సేవల విభాగాల్లో తాము విధుల్లో పాల్గొంటామని, అవుట్ పేషెంట్ విభాగాల్లో మాత్రం నిధులు చేపట్టబోమని జూనియర్ డాక్టర్లు తెలిపారు. ఓకే, ఏదైతే ఇప్పుడు అక్కడ డాక్టర్ హత్య జరిగిందో దానికోసం వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు, సంతోషమే. కాకపోతే ఇక్కడ ప్రజలకు కూడా ఏదైతే రోగులు వస్తుండో వాళ్ళకు కూడా సేవ చేయాల్సిన ధర్మం ఉంది. ప్రభుత్వం దీనిపైన ఇంకా తొందరగా అంటే 41 రోజుల నుంచి కూడా స్ట్రైక్ చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ఏదో చర్చలు జరుపుతున్నా అంటే రండి చర్చలు చేద్దామని అంటారు తప్ప ఫుల్ఫిల్గా వాళ్ళ కోరికలు ఏమవుతున్నాయో ఆ కోరికలను చూసి చట్టబద్ధంగా ఉన్నట్టయితే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక డాక్టర్ హత్య జరిగిన తర్వాత వాళ్ళు డాక్టర్ రక్షణ కోసము ప్లస్ డాక్టర్ హత్య జరిగిన నిందుల కోసం వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది ఒక తోటి డాక్టర్గా వాళ్ళు చేస్తున్నారు. దాన్ని పరిగణలోకి తీసుకొని పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది వాళ్ళకు. కాబట్టి ఇప్పుడైనా చర్చలకు పిలిచి సమయం తీసుకొని ఏదో చేస్తాం చర్యలు తీసుకోవడం అని చెప్పినందుకు సంతోషదాయకం. ఇది పూర్తిగా జరిగితే డాక్టర్ స్ట్రైక్ కూడా మానేయాలని చెప్పేసి పేషెంట్లందరూ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఓపీ కూడా చూడాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు సీజన్ సరిగా అంటే జ్వరాలు ఇది బాగున్నాయి కాబట్టి అక్కడ సేవలు వినియోగించుకోవాలా అని ప్రభుత్వ ఆసుపత్రికి జనాలు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి సేవ చేసే అవకాశం మీకు ఉంది. కాబట్టి చాలా బీదవాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వాళ్ళందరూ కూడా బీదవాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళని చాలా దృష్టిలో పెట్టుకొని గౌరవ డాక్టర్లందరూ కూడా ఒకసారి ప్రభుత్వం వారు
చర్య తీసుకుందాం అన్నది కాబట్టి అందరూ కూడా పూర్తి సేవలు వినియోగించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఇంకో వార్త ఏంటంటే ఆయుధాలు వీడకపోతే ఆల్అవుట్ ఆపరేషన్ మొదలు పెడతాం. మావోయిస్టులకు హింసకు ఆయుధాలను వదిలివేసి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఆపరేషన్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, సంతోషం. ఎందుకంటే నక్సలిజం ఏదైతుందో చాలా మటుకు పోయింది. ఇంకా ఉన్నవాళ్ళు కూడా జనజీవన స్రవంతిలో కలిస్తే చాలా సంతోషం అని చెప్పేసి వారు అంటున్నారు. అదేవిధంగా హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరుగుతోంది. బండి ఏంది అంటే శ్రీవారి భక్త కోటి యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిసివేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం జరుగుతోందని గతంలో ఫిర్యాదులు వచ్చినా గత పాలకులు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎర్రచందనం కొల్లగొడుతూ 7 కొండల వాడికి 2 కొండలకే పరిమితం చేశారని చెప్పినా స్పందించలేదన్నారు. జంతువుల కొవ్వును లడ్డు ప్రసాదంలో వినియోగించాలని చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానన్న బండి సంజయ్, లడ్డు ప్రసాదంలో కల్తీ నిజమేనని యావత్ హిందూ సమాజం భావిస్తోందన్నారు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించడం నీచమన్నారు. గత పాలకులు టీటీడీని పట్టించుకోలేదు. అన్య మతస్థులను టీటీడీ పగ్గాలు ఇవ్వడం వల్లనే ఈ దుస్థితి వచ్చిందన్నారు. వాస్తవమే. హిందూ దేవాలయాల చాలా దేవాలయాలలో కూడా అన్య మతస్థులు ఉద్యోగం చేస్తున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎక్కడైతే హిందూ దేవాలయాలు ఉన్నాయో అక్కడ దేవాలయాలలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో హిందూ దేవాలయ పరిరక్షణ కోసం ఎవరైతే హిందువులను మాత్రమే దయచేసి నియమించండి. ఎందుకంటే హిందువులు అయితేనే అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. అన్య మతస్థులను నియమించి భక్తులకు ఇబ్బంది గురి చేయొద్దని చెప్పేసి సవినయంగా మేము విన్నవిస్తున్నాము. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్. సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసును బదిలీ చేయాలన్న పిటిషన్పై విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు విచారణ కోసం కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. విచారణకు సీఎం రేవంత్ ప్రభావితం చేస్తారన్నది అపోహ తప్ప ఆధారాలు ఏమాత్రం లేవని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు అయితే ఈ కేసు దర్యాప్తు విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. కేసుని సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్. సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసును బదిలీ చేయాలన్న పిటిషన్పై విచారణ ముగించింది సుప్రీంకోర్టు. విచారణ కోసం కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. విచారణను సీఎం రేవంత్ రెడ్డి ప్రభావితం చేస్తారన్నది అపోహ తప్ప ఆధారాలు ఏమాత్రం లేవని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు అయితే ఈ కేసు దర్యాప్తు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. కేసును విచారిస్తున్న ఏసీబీ సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది. ఇప్పటి వరకు ఉన్న ప్రాసిక్యూటర్ కేసు దర్యాప్తు కొనసాగిస్తారని కూడా వెల్లడించింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి A1గా ఉన్నారు. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్టీఫెన్సన్కు డబ్బు ఇస్తూ ఏసీబీకి దొరికిపోయారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఉన్నారు. హోంమంత్రిగా కూడా ఆయనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీబీ నేరుగా హోంమంత్రికి అంటే రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యారు. ఈ కేసు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్ ధర్మాసనం విచారిస్తుంది. ఓకే, అంటే వాస్తవం ఏంటంటే ప్రభావితం చేస్తారేమో అన్న ఆలోచన వాళ్ళు ప్రతిపక్షాలు ఉన్నది. కాకపోతే కోర్టును ప్రభావితం చేసేంత సీఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు, కోర్టు ప్రభావితం చేసేంత అయితే ఏముండదు. సామాన్య మానవులకు ఏదైతే చట్టం పైన కోర్టు పైన ఏదైతే న్యాయం ఉందో అదే విధంగా అందరికీ సమన్యాయమే. చట్టం అందరికీ సమంగా చూస్తుంది తప్ప చట్టం ఎవరికి చుట్టం కాదు. కాబట్టి అదేవిధంగా ఇంకో వార్త తీసుకున్నట్టయితే తెలంగాణ కేబినెట్ సమావేశం నేడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో. అదేవిధంగా మరో వార్త చూసినట్టయితే ఘోర బస్సు ప్రమాదం, 3 బీఎస్ఎఫ్ జవాన్లు మృతి. జమ్మూ కాశ్మీర్లోని బుద్గాం జిల్లాలో శుక్రవారం నాడు ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పుల్వామా నుంచి బుద్గాం వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు కిందన్న లోయలోకి జారిపడడంతో అందులో ప్రయాణిస్తున్న 3 సరిహద్దు భద్రతా దళ జవాన్లు మృతి చెందారు. మరో 26 మంది గాయపడ్డారు. రెండో విడత
అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బస్సులో వీరంతా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలిసింది. సమాచారం తెలిసిన వెంటనే రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. ఇది కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే దేశ రక్షణలో ఎంతో భాగస్వామ్యమైనటువంటి జవాన్లు ఈ విధంగా జరగడం కొంచెం బాధాకరమైన విషయం. అదేవిధంగా ఇంకో వార్త తీసుకున్నట్టయితే కాంగ్రెస్ అభ్యర్థి కాన్వాయ్పై కాల్పులు. రాయ్పూర్ రాణి సమీపంలోని బరౌలి గ్రామంలో కల్కా సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ చౌదరి కాన్వాయ్పై కాల్పులు జరిగాయి. ప్రదీప్ కాన్వాయ్లో ఉన్న అతని మద్దతుదారులు గోల్డీ కేడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన కార్యకర్తలు చికిత్స కోసం పీజీఐ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిని ఇంకా గుర్తించలేదు. ప్రదీప్ చౌదరి కల్కా స్థానం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే. ఆయనపై విశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆయనకు రంగంలోకి దించింది. ఆ స్థానం నుంచి ఆయనపై పోటీకి శక్తిరాణి శర్మకు బీజేపీ టికెట్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాయ్పూర్ రాణి ప్రాంతంలో క్రికెట్ పోటీకి ప్రారంభించేందుకు ప్రదీప్ చౌదరి వచ్చారు. మనక్తాబారా గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించారు. అనంతరం ప్రదీప్ చౌదరి కాన్వాయ్తో రాంపూర్ దాడు వెళ్తున్నాడు. గోల్డీ కేడి అనే కార్యకర్త అతనితో పాటు మోటార్ సైకిల్పై వెళ్తున్నాడు. ఇంతలో కొందరు దుండంగులు కాన్వాయ్పై వెంబడించారు. కాన్వాయ్పై 3 రౌండ్ల కాల్పులు జరిపారు. దుండంగులు మోటార్ సైకిలిస్ట్ గోల్డీ కేడి ఛాతిపై కాల్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అతన్ని సివిల్ హాస్పిటల్లో సెక్టార్ 6లో చేర్చారు. కాగా ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పేసి ఇంకో వార్త. అదేవిధంగా ఇంకో వార్త చూసినట్టయితే విస్తృతంగా సభ్యత్వ నమోదు చేపట్టాలి. ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి. ఏదైతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందో దానిలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సభ్యత్వ నమోదును ఎక్కువ చేయాలని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకో వార్త చూసినట్టయితే పుట్టినరోజు సందర్భంగా అనాథాశ్రమంలో అన్నదానం. అది చోటుప్పల్లో గల అమ్మా నాన్న అనాథాశ్రమంలో తంగడపల్లి గ్రామానికి చెందిన ఊదరి మనస్విత పుట్టినరోజు సందర్భంగా మతిస్థిమితం లేని 600 మందికి అభాగ్యులకు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయమే. ఎందుకంటే చాలామంది పుట్టినరోజు అని చెప్పేసి మిగతా ఏదో కార్యక్రమాల కోసం ఏదేదో ఖర్చు పెట్టేసి జలసాలు చేసే కంటే ఈ విధంగా ఒక అనాథలకు ఒక పూట భోజనం పెట్టడం అనేది చాలా అభినందించిన విషయమే. కాబట్టి ఇది స్ఫూర్తిగా తీసుకొని ఎవరైతే పుట్టినరోజు చేసుకొని వేరే ఖర్చు పెట్టేదానికంటే ఈ విధంగా స్ఫూర్తి తీసుకొని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అదేవిధంగా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు నాణ్యమైన విద్యాబోధన అందించి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని అకస్మాత్తుగా సందర్శించి రిజిస్టర్లు, వంటశాల, తరగతి గదులు తదితర విషయాలను పరిశీలించిన కలెక్టర్ గారు ఈ విధంగా స్పందించి వీళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు విషయాలు వస్తున్నాయి కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత, ఆహారం తీసుకునే సమయంలో తప్పనిసరిగా చేతులు కడుక్కోవడం, ఇటువంటి అన్ని పిల్లలకు కూడా కొంచెం వాళ్ళకు అంటే వివరంగా ఏ రకంగా శ్రద్ధ తీసుకోవాలా, ఆరోగ్యం శ్రద్ధ ఏ విధంగా ఉండాలా, పరిశుభ్రత ఏ విధంగా ఉండాలన్న విషయంలో కలెక్టర్ గారు పిల్లలకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకో వార్త తీసుకున్నట్లయితే మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. బీజేపీ నేత రఘునందన్ రావుపై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీజేకు హైకోర్టు న్యాయమూర్తి లేఖ రాశారు. సుమోటో క్రిమినల్ కోర్టు ధిక్కరణ పిటిషన్గా సీజే ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. కోర్టు ధిక్కరణ పిటిషన్గా ఎందుకు పరిగణలోకి తీసుకోరాదో వివరణ ఇవ్వాలంటూ రఘునందన్ రావుకు సీజే ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. సినీ నటుడు నాగార్జునను సంబంధించి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను ఆపాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీన్ని విచారించిన సింగిల్ జడ్జి ధర్మాసనం కూల్చివేతపై స్టేటస్ కో ఇచ్చింది. అప్పటికే హైడ్రా కూల్చివేతలు పూర్తయ్యాయి. అయితే ఈ జడ్జిమెంట్పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆగస్టు 24న విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి హైకోర్టుపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల న్యాయస్థానం ప్రతిష్ట మసకబారుతుందని లేఖలో న్యాయమూర్తి పేర్కొన్నారు. హైకోర్టుకు దురుద్దేశాలు ఆపాదించే విధంగా రఘునందనరావు వ్యాఖ్యలు చేశారంటూ ప్రధాన న్యాయమూర్తి ఆలోక్ అరాధేకు లేఖ రాశారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల న్యాయస్థానం ప్రతిష్ట మసకబారుతుందని లేఖలో న్యాయమూర్తి పేర్కొన్నారు. దీనిపై సీజే ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం సుమోటోగా క్రిమినల్
కోర్టు ధిక్కరణ కేసును నమోదు చేసింది. దీనిపై విచారణ జరుగుతోంది. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే హైదరాబాద్లో భారీ వర్షం, పలు ప్రాంతాల జలమయం. భాగ్యనగరంలో వర్షం పడుతోంది. సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఎదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి అని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో అయితే కొద్దిపాటి వర్షానికి జలమయమవడము, రోడ్ల దగ్గర అసలు రోడ్డు పోవడానికి ప్రజానికులు ప్రయాణం చేయకుండా ఇబ్బందికరమైన రోడ్లు ఉంటాయి. కాబట్టి ఇప్పుడైతే ఏదైతే డిమాలిష్ చేస్తున్నారో అంటే అక్కడ అయితే మోర్లు అక్కడ ఎంక్రోచ్ చేయడం కానీ, ఇక చెరువులు ఎంక్రోచ్ చేయడం కానీ, ఇప్పుడు అందరు చెరువులు నాలే చూస్తున్నారు. దాంతోపాటు నాలాలను కూడా చూసి ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ ఉందో దాన్ని కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కూడా దృష్టి సారించి ఎంతైతే చెరువుల మీద దృష్టి పెట్టినామో అదేవిధంగా నాలాల పని కూడా దృష్టి సారించినట్టయితే ఇక ముందు ఈ కొద్దిపాటి వర్షానికి జలమయం కావాల్సినంత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం దృష్టి సారిస్తే ఈ సమస్య అనేది మనం గట్టెక్కొచ్చు. అదేవిధంగా దిశ పేపర్ చూసుకున్నట్టయితే అపచారమా కుంభకోణమా, తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ కలకలం, నెయ్యి జంతు కొవ్వుల ఆనవాళ్లు ల్యాబ్ రిపోర్ట్ ఎలా వెలుగులోకి వచ్చింది, దీనిపై బాధ్యులు ఎవరు, దీన్ని కూడా అసలు క్షుణ్ణంగా పరిశీలించి చర్య తీసుకోవాలా. అదేవిధంగా ఇంకో వార్త ఏమిచ్చారంటే హైడ్రాకు చట్టబద్ధత. ఓకే, అదేవిధంగా బావిలోకి దూకి తల్లి కూతుళ్ళ ఆత్మహత్య, సిద్దిపేట జిల్లాలో ఈ ఘటన జరిగింది. దీని కారణం భర్త వేధింపులు భరించలేక రాజవ్వ అనే మహిళ తన కూతురుతో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇది కొంచెం బాధాకరమైన విషయమే. తల్లి కూతురుగా కుటుంబంలో కలహాలన్నీ ఎట్లా జరుగుతూ ఉంటాయి, కానీ ఆత్మహత్య పరిష్కారం కాదు. అదేవిధంగా పిల్లలను కూడా తీసుకొని పోయి ఆత్మహత్య చేసుకోవడం అన్నది బాధాకరమైన విషయం. దీంట్లో ఎప్పుడు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి, సమస్యలు ప్రతి మనిషికి వస్తాయి కాబట్టి పరిష్కార దిశగా కొంచెం సమయం తీసుకొని క్షుణ్ణంగా ఆలోచించినట్టయితే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆత్మహత్య ప్రతి సమస్యకు పరిష్కారం కాదు. కాబట్టి ఇక ముందు ఎవరు కూడా ఇటువంటి ఈ సైడ్ ఆలోచన చేయొద్దు దయచేసి. కుటుంబంలో కలహాలన్నీ పరిపాటికి వస్తూ ఉంటాయి. దాన్ని పెద్ద సమక్షంలో, కుటుంబ సమక్షంలో, లేకుంటే ఇంకా కుల సంఘ సమస్యలను, లేదు ఇప్పుడు కోర్టులు కూడా వచ్చేసి కోర్టులలో కూడా మధ్యవర్తిత్వం కోసం తెలంగాణ ప్రభుత్వం మధ్యవర్తిత్వంగా చాలామంది చర్యలు తీసుకుంటున్నది. కాబట్టి అటువంటి కౌన్సిలింగ్ సెంటర్లు మీరు వెళ్ళేసి అక్కడ మీ సమస్యను విన్నవించినట్టయితే అక్కడ పరిష్కారం లభిస్తుంది. కాబట్టి అటువంటి ఆలోచన అటు చేయండి తప్ప ఈ రకంగా ఆత్మహత్య ప్రతి సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు. కాబట్టి ఇక ముందు ఎవరు కూడా అటువంటి ఆలోచన దయచేసి చేయకండి. అయితే ఇంకో వార్త ఏంటంటే తిరుమల లడ్డూపై సిబిఐ విచారణ అవసరం అని చెప్పేసి జంతువులకు వినియోగం ఆందోళనకరం, అన్యమతస్థులు నాస్తికులకు టీటీడీ పగ్గాలు ఇవ్వడం వల్లే కల్తీ, హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర, ఏపీ సీఎంకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ లేఖ. ఇది కొంచెం బాధాకర విషయమే. కాబట్టి సిబిఐతో విచారణ చేయించేస్తే నిజం నిగ్గు తేలాలంటే సిబిఐ విచారణ అవసరమే. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్న జగన్ గారు ఏమంటున్నారు, అసలు జరగలేదని అంటున్నాడు, జరిగిందని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం అంటుంది. కాబట్టి నిజం నిగ్గు తేలాలంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ చేస్తే కొంచెం బయటకు వస్తుందని చెప్పేసి నిజం బయటకు వస్తుంది. కాబట్టి దీన్ని చేస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం. అదేవిధంగా ఇంటింటికి ఇంటర్నెట్ పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 3 గ్రామాల ఎంపిక, వాటి అనుభవాల ఆధారంగా మరిన్ని ఊర్లకు విస్తరణ, ఐటీ పంచాయతీరాజ్ సంయుక్త సహకారంతో కసరత్తు. ఇది కూడా మంచి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడున్న రాబోయేంత ఏఐ యుగం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ అవసరమే. ఇప్పుడంతా యూత్ అంతా ఇంటర్నెట్ వెనుక ఉన్నది కాబట్టి ప్రతి పిల్లలు ఇప్పుడు సెల్ ఫోన్ లేని పిల్లలంటే ఎవరు లేరు ఇప్పుడు. ఎందుకంటే అంత జనరేషన్ అంతా ఏఐ యుగం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంటర్నెట్ ప్రతి ఒక్కరు అవసరమే. అదేవిధంగా ఇంకో వార్త తీసుకున్నట్టయితే స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం, నేటి నుంచి జిల్లాల వారీగా రివ్యూ మీటింగులు, గ్రామ స్థాయిలో సమర్థత ఉన్న నేతల గుర్తింపు, పార్టీ బాధ్యతతో పాటు అభ్యర్థుల ఖరారుపై దృష్టి, క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలోపేతంపై ఫోకస్, అన్ని స్థాయిల్లో
కొత్త కమిటీల ఏర్పాటుపై కసరత్తు, ఎంపీ ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం, సమావేశాలన్నీ వారంలో పూర్తి చేసేలా ప్లాను. నేడు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నేతలతో రివ్యూ. పిసిసి చీఫ్ పాటు ఇన్ఛార్జ్ దీపా దాస్ ఆధ్వర్యంలో ఈ సమావేశం హైదరాబాద్లో జరుగుతుంది. కాబట్టి ఏంటంటే వచ్చే ఎన్నికలకు సన్నద్ధం కావాలని కార్యకర్తలు పిలిపియడము, దాంతోపాటు అక్కడ ఉన్న స్థానికంగా ఏదైతే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీల ఎలక్షన్స్ వారు ఎవరు ఎన్నుకుంటే బాగుంటుంది, వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని గెలుపు గుర్రాలకు పట్టం కట్టాలనే ఆలోచనలో వీళ్ళంతా ప్రయత్నం జరుగుతుంది. ఈ ఎలక్షన్లు అయినప్పుడు రాజకీయంగా ఏది ఉంటుందో అది వాస్తవమే. ఈ ఎలక్షన్లన్నీ కూడా సౌహృదకర వాతావరణంలో జరగాలని చెప్పేసి మనం కోరుకుందాం. అదేవిధంగా ఇంకో వార్త, అదేవిధంగా చిరంజీవికి ఏఎన్ఆర్ అవార్డు వచ్చే నెల 28 ప్రదానం. ఏఎన్ఆర్ స్టాంపును కూడా పోస్టల్ శాఖ విడుదల చేసింది. అదేవిధంగా విజయక్రాంతి పేపర్ తీసుకున్నట్టయితే మనం అందులో సంజీవని గోమాత, ప్రభుత్వానికి గోవు పశువు, ప్రజలకు తల్లి. గోవు పశువు అయితే మనం మనుషులమా పశువులమా అని చెప్పేసి 2029 ఎన్నికల నాటికి పెద్ద అంశంగా గోమాత రాష్ట్రమాత డిమాండ్. తిరుపతి లడ్డు కల్తీ బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి. శంకరాచార్య స్వాగత కమిటీ తెలంగాణ చైర్మన్. విజయకాంతి దినపత్రిక చైర్మన్ సిఎల్ రాజం. అదేవిధంగా 10న అమరావతికి రాష్ట్రీయ సంయోజక్ వికాస్ పట్నాజీ. ఇప్పుడు గోమాతను మనం అంటున్నాం, వాస్తవమే. ప్రభుత్వం అన్నట్టు ప్రభుత్వానికి ఏమున్నది, మనం గోమాత అని మనం అంటున్నాము, వాళ్ళకు మాత్రం పశువే అని కనబడుతుంది. అందుకని చెప్పేసి చాలా రోజుల నుంచి గోమాతను గుర్తించాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా దీని గురించి కేంద్ర ప్రభుత్వము స్పందన లేదు. కాబట్టి ఒకసారి గోమాత గురించి కూడా ఆలోచించి గోవును రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఉంది. కాబట్టి కేంద్రానికి పెడుతున్నారు, కేంద్రంకు దరఖాస్తు పెడుతున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు. కాబట్టి ఒకసారి కేంద్రం కూడా దీని గురించి ఆలోచించి అన్నింటి కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి గోమాతను కూడా కాపాడండి, ప్రకృతిని కాపాడండి. అదేవిధంగా గోమాతను కూడా కాపాడితేనే హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా గోమాత మాత్రం ఖచ్చితంగా అందరం మాతానే పూజిస్తున్నాం. తల్లి తర్వాత తల్లి గోమాతనే. కాబట్టి సకల దేవతా నిలయం గోమాత. కాబట్టి గోమాతను దయచేసి కాపాడే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా ఇంకోటి, టెక్నాలజీతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట. అందుకే పోలీస్ టెక్నాలజీ మిషన్ కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్. ఇది అవసరమే. టెక్నాలజీతో సైబర్ నేరాలు అడ్డుకట్టవచ్చు. అదే టెక్నాలజీని ఉపయోగించుకొని మోసాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి యువతకు చెప్పేది ఏంటంటే టెక్నాలజీని మంచి కోసం వాడండి, అభివృద్ధి కోసం వాడండి. ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు ఇచ్చే విధంగా ఉన్నది. కాబట్టి అటువంటి విషయాన్ని వాడండి తప్ప ఈ దాన్ని సంఘ వ్యతిరేక కార్యక్రమాల కోసం దయచేసి వాడకండి. యువత ఏంటంటే డబ్బులు వస్తున్నాయని చెప్పేసి ఇంకేదో చూసుకొని చాలామంది సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్గొంటున్నారు. దయచేసి అటువంటి ఆలోచనలు అక్కడ సైడ్ చూడకండి. మనం బాగుపడాలంటే ఇప్పుడు ఫోన్లో టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న మనం కత్తి తీసుకున్నట్టయితే కత్తిని మంచి కార్యక్రమాలు ఉపయోగించుకుంటాం. ఇంట్లో గుళ్ళ ప్రసాదం చేయడం కావచ్చు, కూరలు కూడా తీసుకుంటాం, చేస్తే ఇంకా దేనికైనా ఉపయోగించుకొస్తాం. కానీ దేనికి ఉపయోగించుకోవాలన్నది ఆలోచన మన మీ దగ్గర ఉండాలి. కాబట్టి మనం మంచి తరపు ఆలోచిస్తే మనకు మంచి జరుగుతుంది, దేశానికి మంచి జరుగుతుంది, ప్రపంచం కొంత శాంతియుతంగా ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ కూడా దీన్ని ఏదో టెక్నాలజీ ఉందో మంచి కూడా ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జానీ మాస్టర్ జైలుకు 14 రోజుల రిమాండ్ విధించిన ఉప్పరపల్లి కోర్టు. నిందితుడు నేరం అంగీకరించారు. రిమాండ్ రిపోర్ట్లో పోలీసుల వెల్లడి. నేరం అంగీకరించినప్పుడు శిక్ష కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక ముందు ఇటువంటి ఎవరు కూడా చేయొద్దు. ఇటువంటి దీన్ని ప్రోత్సహించడంతో కూడా కఠినంగా శిక్ష అనేది కఠినంగా అమలైనట్టయితే ఇంకోటి చేయడానికి భయపడతారు. కాబట్టి దీని మీద లోతుగా అంటే సినీ పరిశ్రమలో ఇటువంటి అన్ని పరిపాటి, కాబట్టి పరిపాటి అని అనుకుంటున్నాం మనం, కానీ పరిపాటి కాదు కదా. ఇక్కడ కూడా చట్టం అందరికీ సమానమే. కాబట్టి దీని మీద కొంచెం ఘటనాత్మకమైన చర్యలు తీసుకున్నట్టయితే ఇక ముందు ఎవరు కూడా అటు సైడ్ ఆలోచించాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా ఇంకోటి తీసుకున్నట్టయితే బోనస్ అయితే వచ్చేసింది. రాష్ట్ర పండుగగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. బాపూజీ జయంతిని అక్టోబర్ 27న అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని వెల్లడించింది. సంతోషం. ఎందుకంటే ఇన్ని రోజులకు
ప్రభుత్వం జాతీయ పండుగ కొండలక్ష్మణ బాపూజీ జయంతిని గుర్తించడం అన్నది హర్షించదగ్గ విషయమే. దీనికి ప్రభుత్వం వారికి మనం కృతజ్ఞత తెలపాల్సిందే. అదేవిధంగా ప్రేక్షకులందరికీ